నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన ప్రతి మాట వివాదాస్పదమైంది. టీడీపీ నాయకులను నరికేస్తాను, జనసేన నాయకులను చంపేస్తాను అంటూ ఆ లైన్ దాటి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ 22 కేసులను ఎదుర్కొంటూ 245 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమనుకుంటూ ఉన్నారు? ఆయన పశ్చాత్తాపడుతున్నారా, పగతో రగిలిపోతున్నారా? ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం. బోరుగడ్డ అనిల్ కుమార్ మన ముందే ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు దేవుడి దయ వల్ల బాగున్నాను. దేవుడి దయ వల్ల. దేవుని నమ్ముతారా? ఖచ్చితంగా. మీరు ఇందాకన్నారు నరికేస్తా చంపేస్తా అని. అవార్డ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయాలా? యూజ్ చేయలేదా? నెవర్. ఒకసారి గుర్తు చేసుకోండి అనిల్. ఏమన్నాను? సరే, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడాలనుకున్నాను దాన్ని. మీరు దాన్ని మొదటిగా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఒక గంట నన్ను వదిలేస్తే అది మార్ఫ్ చేసింది. కావాల్సినట్టు కట్ చేసి పెట్టుకున్నది. ఎవడికి కావాల్సినట్టు వాడు కట్ చేసి పెట్టుకున్నారు వీడియోస్. కాదే, నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఐ ప్రూవ్. మీరు నిజంగా అది కట్ చేసి మార్ఫింగ్ వీడియో అంటే నేనే దాన్ని లైవ్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా కాదు కదా, మీరు చూపించేది కూడా మార్ఫింగే కదా. నేను ఎలా నమ్ముతాను మిమ్మల్ని? సో మీరు కంప్లీట్ వీడియో చూపిస్తారు అందులో. వాళ్ళ ఏ మీడియా అయితే నెగిటివ్గా బోరుగడ్డ అనిల్ కుమార్ని ప్రచురిస్తుందో, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ ఆఫీస్కి వెళ్తే మీడియా అంతా సంకలు గుద్దుకొని బోరుగడ్డ అనిల్ వైసీపీ ఆఫీస్కి వెళ్ళాడని ఎవడో ఒక కొనికిస్క గొట్టంగాడు ఏదో మాట్లాడాడని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఏదో ఉంటాయి, 1,00,000 ఉంటాయి పార్టీ అయిన తర్వాత. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నేను దళితులకు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నాను, ఎంటర్ప్రినర్గా ఉన్నాను, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను, బాగా చదువుకున్న వ్యక్తిని. అదే ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి, బోరుగడ్డ అనిల్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటలెక్చువల్, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకటి పాస్వాలు ఉంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన సమాజం బాధపడే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏ అమ్మ, చెల్లి, బిడ్డ ఎవరు కూడా సహించలేని మాటలు మాట్లాడారు. ఇది ఇంకొక పార్శ్వం, 2 కనబడుతున్నాయి. సో అందుకే అన్నాను ఇవన్నీ కూడా ఆవిష్కరిద్దామని. ఒకటి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎవరు కనబడుతున్నారా? నాకు మా అన్న కనపడుతున్నాడు, జగన్ అన్న. ఎస్, నా పార్టీ జెండా కనపడుతుంది. అబ్బా, అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేసేవాడు అనిల్ కాదు. ఆ విషయం అన్నకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ అ జెట్ ఫైటర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నేనేం అడుగుతున్నా, నేను రిపబ్లికన్ పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి చేతిలో ఉన్నాను. నేను పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుణ్ణి, వీరాభిమాని, ఆయన ప్రియ శిష్యుణ్ణి. దేనికి ప్రమాణం చేయమని అడగొచ్చా? ఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రతి మాట నిజమే చెప్తానని ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, శుద్ధీకరణతో, అంతఃకరణ శుద్ధితో, నా అంతర్గతం ఏదైనా కానీ, మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా, గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేదు అనేది లేదు. వై? బికాజ్ ఐమ్ ఏ క్రిస్టియన్. ఒకటి, రోహిత్ అన్న, ఇది తప్పెందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు, రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళు అన్నారు, మేము అన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్. ద వే ఐ హ్యావ్
have shown and have moved is totally, ఇది నేను అనేది కాదు, 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరు? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళేవే కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ వెళ్తే లేడీస్ హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు తీసుకుని కార్ల మీద ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి పేర్లు. పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు. ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. చెప్తానండి, సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడే మీది ఆప్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది. నా భార్య, నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గూన్స్. ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్. ఎట్లా గుర్తుంటాయి? తాగేసి వచ్చారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు. అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా. మీ ఆఫీస్ తగలబెట్టిన గుర్తుంది. చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. అనిల్ కుమార్ గారు ఇప్పటికీ నేను కూడా నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను మీరు అన్నారు అని. మీరు అనట్లేదు అంటే షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం ఆడుతున్నారా?